హాయ్ గాయ్స్, దిస్ ఈస్ మై లాస్ట్ వీడియో. కాసేపట్లో గుండె అయిపోతుంది. ఇంకా మీకు సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో ట్రిప్ స్టార్ట్ చేయడానికి అయితే 3 బళ్ళల్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఫుల్గా కొట్టించేసాం. మనోడైతే చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఓకే సో గైస్, నెల్లూరు నుంచి అయితే నేరుగా బయలుదేరి అక్కడ మనం అయితే ఏలూరు దగ్గర రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. రాజమండ్రి నుంచి కొంచెం లెఫ్ట్కి వస్తే మారేడుమల్లి వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే సూపర్గా ఉంది. బట్ స్నానం చేయాలనుకున్నాం, వాటర్ కూల్గా చల్లగా ఉంది, కంఫర్ట్ అయితే లేదు. ఇంకా అక్కడ కంఫర్ట్గా వాటర్ స్నానం చేద్దామని చెప్పి లేదనేసి ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ నీట్గా ఒక నదిలా కాలువలాగా పడుతూ ఉంది. సూపర్గా అనిపించింది. అక్కడైతే స్నానం చేసేసాం. మేము స్నానం చేసుకున్న తర్వాత వీడియో తీసి వచ్చాం. మేమైతే ఇంకా అక్కడ నుంచి రెడీ అయిపోయి నేరుగా అయితే అరకుకు అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు స్క్రీన్ మీద చూశారు కదా, దారిలో ఏం జరిగిందో చూడండి. అంటే దారిలో ఏం జరగలేదు ఫ్రెండ్స్, లాస్ట్లో చెప్తాను, వీడియో పూర్తివరకు చూడండి. ఇంకా నైట్ అయితే అరకు అలా చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే చూడండి రైల్వే స్టేషన్ పక్కన అయితే రూమ్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మాడగడ ఈ పండికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయ్యాము. మా వాళ్ళకి 6 కల్లా 5 కల్లా లేండి అని లేపితే వాళ్ళు చూస్తే 9:30కి లేచారు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పటికీ 10 అయింది. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అంత ఖాళీ అయితే అయిపోయింది. అక్కడ ఏం లేదు, చూడండి ఎలా ఉంటుందో. మొత్తం వాళ్ళు కూడా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకైతే వ్యూ ఇంకొంచెం 2 అవర్స్ ముందుకు వచ్చి ఉంటే మంచు లేయర్ అంతా బాగా కనిపిద్దును. మేమైతే కొంచెం లేట్ చేసాం. ఈసారి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా అయితే రావాలి. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాం. ట్రైబల్ మ్యూజియం పర్లేదు, చూడడానికి బాగుంది. లోపలైతే ఆదివాసులు ఎలా నివసిస్తారు అనేది ఒకటి అయితే మ్యూజియం ఉంది. మనకి ఎంట్రీ టికెట్ మనిషికి 50 రూపాయలు ఉంటుంది. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి కొన్ని సర్కిల్స్ అయితే ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసేదానికి. ఇక్కడ వాటర్తో బోటింగ్ కూడా చేయొచ్చు. మనిషికి 70 రూపాయలు అంట. ఇంకా సైక్లింగ్. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే స్పాట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఇక్కడ మన గిరిజనులు డ్యాన్స్ చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్ మారగడ వ్యూ పాయింట్ దగ్గర, అలానే ఒకైతే సెల్ఫీ పాయింట్ అయితే ఉంటుంది. సెల్ఫీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మ్యూజియం అయితే కనిపిస్తుంది. అక్కడైతే సేమ్ ఆదివాసులు ఎలా అయితే నివసిస్తారో అలానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. లోపలికి చూస్తే మనుషుల్లానే ఉన్నారు, కానీ అవి బొమ్మలు. ఎప్పుడైనా ఖచ్చితంగా ఒకసారి అనేది విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది. లోపలైతే మ్యూజియం చూడండి. చేసేవాళ్ళు అప్పట్లో ఇలా ఈ బాణాలని ఇవని అయ్యని చూడండి ఫ్రెండ్స్, అన్ని చూడండి ఫ్రెండ్స్. ఆగమనాలు ఆగమనాలు సేమ్ చేపలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ పొచ్చుకోవద్దు మోపలికి అట్లా ఇంకా మన వాళ్ళు అక్కడ నుంచి మ్యూజియంకి వెళ్తే మాత్రం ఆదివాసులు ఎలా జీవిస్తారు, పల్లెటూరులో కూడా ఎలా జీవిస్తారో అలానే జీవిస్తుంటారు. మన మా అమ్మ అయితే క్యారెట్కి వస్తుంది. ఇంకా కొంచెం వెళ్తే ఉదయం మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు, కటింగ్, స్నానాలు. ఇంతకుముందు మనకి ఆదివాసుల్లో ఇలాంటివి బాటిల్స్ అంటారు, దీన్ని బాటిళ్ళు. మనం ఇప్పుడు బాటిల్స్ వాడుతున్నాం, అలాంటప్పుడు అవి ఉండేవి. చేపలు పట్టేదానికి అవన్నీ ఆదివాసులు అయితే నివసిస్తూ ఉండేవాళ్ళు.
ఇంకా పుట్టగొడుగులు, సీతాకాయలు, సీతాఫలాలు, కుంకుడుకాయలు అన్నీ చూసుకొని వచ్చేసరికైతే మ్యూజియం అయితే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పల్లెటూరులో ఎలా అయితే జీవించేవాళ్ళు ఒకప్పుడు, ఎలా అయితే ఆదివాసులు జీవించేవాళ్ళు అనేది మనకైతే కళ్ళకు గంతినట్టు చూపించారు. కూరగాయల మార్కెట్ చూడండి ఎలా ఉంటుందో, చిరుధాన్యాలు అన్నీ పాతకాలపు రోజులు అంటే మళ్ళీ రావు కదా మనకి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్దామని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడైతే చిన్నపిల్లలు ఆడేదానికైతే అన్నీ ఆడుకునే వరకు అన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఓపెన్ లేదు. టికెట్ చూపిస్తే ఎన్ని మంది టికెట్ చూపిస్తే అన్ని చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ టేస్ట్ చూద్దామని మనిషికి 50 రూపాయలు లెక్క పెట్టుకొని టికెట్కి అయితే తీసుకొని వెళ్ళాము. పర్లేదు, లోపలైతే ఫోటోషూట్ కూడా సూపర్గా ఉంది, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే వైజాగ్ వెళ్ళే దారిలో కొంచెం ముందుకు వస్తే అక్కడ కూడా ఫోటో స్పాట్ అని ఒకటి ఉంది. అక్కడైతే మేము గ్రూప్ ఫొటోస్ ఒక 2 ఫొటోస్ దిగాము. ఎలా ఉందో చూడండి. మాకు అందరికీ ఆమె మీద కళ్ళు ఉన్నాయి. నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా, నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తా. అవి ఏవీ లేకుండా చేస్తానమ్మా అని ఫోటో దిగుకొని ఇంకా అక్కడ నుంచి అయితే అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. అక్కడికి కూడా పర్ హెడ్ 20 రూపీస్. ఇంకా అక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంది. పొలాలు చూడండి ఎలా ఉందో, వాటర్ ఫాల్స్ మనం అయితే నీట్గా అన్నీ చూసుకొని అక్కడ నుంచి అయితే బుర్రా కేవ్స్ వెళ్దామని చెప్పి అయితే వెళ్ళి దారిలో చాలా మంది ఆపుతున్నారు. ఏంటో అనుకున్నాను, భోజనంకి టైం అయింది, మా హోటల్కి రండి అని పిలుస్తూ ఉన్నారు. ఇంకా పక్కనే బుర్రా కేవ్స్ అంటే పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. బుర్రా కేవ్స్ మనకి అరకులో ఒకటి మెమోరియల్గా ఉంటుంది, చూడొచ్చు. మంచి ప్రదేశం. కాకపోతే కొంచెం చిన్నపిల్లలకి అలా తీసుకెళ్తే వాళ్ళకి మాత్రం గుండెలు దడ అంటూ ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మన హార్ట్ని తీసి చేతిలో పెట్టుకున్నట్టే అంతలా ఉంటుంది. లోపలైతే ఆ లైటింగ్ చూడండి అలా ఎంత అట్రాక్ట్గా ఉందో, అసలు ఆకర్షిస్తూ ఉంది. అంత బాగుంది. బుర్రా కేవ్స్ అంటే చూడొచ్చు. కొంచెం లోపలికి ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది లోపలికి వెళ్ళేదానికి. అంత గృహలానే ఉంటుంది. సూపర్గా అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఒక మెమొరబుల్గా ఉంటుంది మనకైతే. ఒకసారైనా రండి మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ట్రిప్ అయ్యింది అరకు వైజాగ్ అలాంటివి. కానీ కొన్ని ప్లేసెస్ అయితే మేము కవర్ చేయలేకపోయాం, మాకు కొంచెం తెలియక. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అన్నీ కవర్ చేసుకుంటూ అయితే ఖచ్చితంగా అయితే వస్తాం. చూడండి బుర్రా కేవ్స్ ఎలా ఉందో కింద కామెంట్లు చేయండి. ఇంకా వీడియో ఉంది, అప్పుడే స్కిప్ చేయొద్దు. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం, వండర్. భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా, ఓ ఇది సరిపోదా. ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే ఫెంటాస్టిక్ వ్యూ అయితే చూసాము. అదేదో పెద్ద కోట అనుకున్నాము, తీరా చూస్తే అది రూమ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో, లగ్జరీగా ఉంటుంది లోపలైతే. ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకి ఇంకా ఆర్కే నైట్ కదా, నైట్ టైము ఆర్కే బీచ్ చూస్తే సూపర్గా ఉంటుందని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. ఇంకా వైజాగ్లో అయితే వర్తబుల్ రూమ్ అయితే మాకైతే 24 అవర్స్కి అయితే ఒక రూమ్ అయితే దొరికింది 1500. ఇంకా అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే అక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాము. అయితే ఫిషింగ్ హార్బర్ అయితే సూపర్గా, ఎప్పుడు చూడలేదు, వెళ్దామని చెప్పి అయితే అందరం ఎవరు మా హాయ్ ఫ్రెండ్స్, ఇది వైజాగ్ మనకి ఫిషింగ్ హార్బర్ అంటారు ఫ్రెండ్స్. మనకి లోకల్ పైన అందరూ ఇక్కడే ఉంటారనమాట. మనకి
బోట్లు అనేది తీసుకెళ్ళి మనకి చేపలు అవన్నీ తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇదే మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా బోట్ ఏమైనా రిపేర్ ఉంటే ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా అయితే రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద అండాలు ఉన్నాయి, మరి ఎందుకు అనేది నాకు తెలియదు, ఎవరిని అడగలేదు. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే లోకల్ బాయ్ నాని మీట్ అవుదామని అనుకున్నాము. తీరా చూస్తే ఎవరినైనా ఒకరిని అడిగితే అదే బోటు అతను రాలేదు, 2 బోట్స్కి ఓనర్ అవుతాను అంటే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. అతన్ని ఎదుగుతున్నప్పుడు, అతను కూలీతనం నుంచి ఎదిగేటప్పుడు అతను ఓనర్ అయ్యాడంటే ఎవరికి నచ్చదు. అలా చెప్పి అతన్ని కొంచెం కేసులు అలా ఇరికిచ్చారని చెప్పారు. బట్ మనకు అనవసరం అలాంటి విషయంలో. మనం మీట్ అవ్వాలనుకున్నాం, బట్ అతను లేడు. ఇంకా అక్కడ నుంచి అయితే ఫిషింగ్ హార్బర్ చూసుకుని అయితే అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది, అది నేమ్ ఐడియా లేదు. ఇంకా అక్కడైతే అది క్లోజ్లో ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే కైలాసగిరి వెళ్దాం అయితేనే ఫిక్స్ అయ్యాం. అక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్స్ సూపర్గా ఉంటుంది. ఇంకా తిన్నగా అక్కడ నుంచి అయితే బైక్స్ వేసుకొని ఒకటే రూటు, మన ఫిషింగ్ హార్బర్, మ్యూజియం అవన్నీ ఒకటే రూట్ ఉంటుంది రిషికొండ వరకు. అయితే సూపర్గా ఉంటుంది. అంతా రోడ్డు అంతా బీచ్ సైడ్నే ఉంటుంది. కైలాసగిరి అయితే ఎక్కాం. అక్కడ నుంచి అయితే ఒక చిన్న బ్యాటరీ వ్యాన్ అయితే మాట్లాడుకొని అక్కడ ఏదో మ్యూజియం ఉందని చెప్తే తీసుకెళ్తామని చెప్పారు. మ్యూజిక్ అయితే వచ్చాం. కాకపోతే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనివ్వలేదు, వీడియో తీయకూడదంట. మనం అక్కడైతే ఒక ఫోటో తీసుకున్నాం, అది ఇక్కడే ప్రింటప్ చేసుకుని ఫ్రేమ్ కట్టించుకున్నాం. చూడండి స్టాచ్యూ, శివుడు పార్వతుల స్టాచ్యూ అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ కూడా ఒక గ్రూప్ ఫోటో తీసాను చూడండి. సో కైలాసగిరి పై నుంచి అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో, బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయి, వైజాగ్ సిటీ అనేది. ఇంకా లోపలే మ్యూజియం. ఇంకా అక్కడ లోపలికి వెళ్దాం అనుకుని చూసాం. అక్కడ లోపలికి ఎంట్రీ ఉంది కానీ బట్ వీడియో తీయడానికి లేదు అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ అయితే స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత నీట్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో స్టాచ్యూ అయితే. వాటరు అయితే సూపర్గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే రిషికొండకి మన జగన్ గారు ఉన్నారు కదా, ప్యాలెస్ కట్టించారు కదా, అక్కడికైతే వెళ్దామని అయితే బయలుదేరాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్లో బయట తీసుకెళ్తున్నారు, కొంచెం లోపల తీసుకెళ్తున్నారంటే ఇంకా అక్కడ నుంచి మనిషికి 250 రూపాయలు కట్టి అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి రిషికొండ ప్యాలెస్ ఎలా ఉందో, నీట్గా సూపర్గా ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే బోట్ నుంచి అయితే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. ఇంకా మనకైతే కొంచెం లోపల నార్మల్ టికెట్ అయితే 250, కొంచెం లోపలికి వెళ్ళడానికి అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా అని అడిగారు. ఇంకా ఎప్పుడూ రాను కదా అని చెప్పేసి 100 రూపీస్ అయితే ఇచ్చి కొంచెం లాంగ్ అయితే. కాకపోతే ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే అంత స్పీడ్గా వెళ్ళింది. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకైతే నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో ఎంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.